నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు, విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ మిస్టరీస్ హిస్టరీస్. మనమంతా ఉండటానికి భూమి చుట్టూ ఒక వాతావరణం ఏర్పడటానికి కారణం భూమికి ఉన్న మహోన్నతమైన గురుత్వాకర్షణ శక్తి. ఈ శక్తి లేకపోతే మనం ఈ విధంగా భూమిపై మనుగడ సాగించగలిగే వాళ్ళం కాదు. పైకి విసిరేసిన ప్రతి వస్తువు కూడా మళ్ళీ భూమిపైనే పడుతుంది. మనకు ఒక బరువును ఆపాదింపజేసేది కూడా ఈ ఆకర్షణ శక్తి మాత్రమే. ఈ శక్తికి ప్రతీకే మనం నిరంతరం ఆరాధించే విఘ్నేశ్వరుడు. భూమి రూపపరంగా శివలింగాకృతిలో ఉంటుంది. భూమి చుట్టూ ఉండేటువంటి ప్రకృతి సమన్వయం, భూమికి ఆకర్షణ శక్తి ఏర్పడిన విధానమే వినాయక చవితి పర్వం ఆంతర్యం. ప్రకృతికి ప్రతీక పార్వతిగా, భూమికి ప్రతీక శివుడిగా ఈ గాథలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో శాస్త్రీయ అంశాలతో ముడిపడిన విఘ్నేశ్వరుడి ఆరాధనలో దాగిన శాస్త్రీయ అంశాలతో పాటు ఏ దేశాల్లో వినాయకుడి ఆరాధన ఉందో నేటి మిస్టరీస్ హిస్టరీస్లో చూద్దాం. గణపతి అథర్వ శీర్షంలో గణేశుడిని మూలాధార చక్రంలో నివసించే శక్తిగా వర్ణించారు. యోగులు తమ ధ్యానంలో ఈ శక్తిని నిరంతరం ఆరాధిస్తారని చెప్పడం జరిగింది. ఈ విధంగా కుండలిని చక్రాల్లో మూలాధారం అనే భావాన్ని భూమి ఆకర్షణ విశేషాలనే తెలియచేస్తోంది. శరీరంలో మూలాధార చక్రానికి కూడా అధిపతిగా గణపతినే సూచన చేయడం కూడా ఇదే సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంది. ఈ విధంగా ఎక్కడైనా మానవాళి జీవనానికి ఆధారభూతమైన ప్రతి చోట గణపతిని పూజించటం మనకున్న సంప్రదాయంలోని వైజ్ఞానిక భావాన్ని తెలియచేస్తుంది. గణపతి అథర్వ శీర్షంలో ప్రతి మంత్రం గణపతి మూలాధార, భూమి ఆకర్షణ, గురుత్వాకర్షణ స్థితినే స్పష్టం చేస్తున్నాయి. ఈ విధమైన ప్రాధాన్యత ఉన్న గణపతిని విశ్వవ్యాప్తంగా ఆరాధించే విధానం ఉంది. మరి ఆ విశేషాలను పరిశీలిద్దాం. వినాయకుడు భక్తుల ఇష్టదైవం. వక్రతుండు, మహాకాయుడు, సూర్యకోటి సమప్రభ సమానుడు, సర్వదా నిర్విఘ్నంగా సర్వకార్యాలను నెరవేర్చేవాడు. అంతేకాదు, ద్విజన్ముడు, సకల విద్యాపారంగతుడు, సకల గణాలకు అధిపతి. ఆ వినాయక దర్శనం భక్తులకు ఎంతో పుణ్యఫలాన్నిస్తుంది. ఆయన రూపంలో ఎన్నో విశేషాలున్నాయి. గణేశుడి ఆపాద మస్తకం వరకు ప్రతి దానిలో ఓ అంతరార్థం ఉంది. పెద్ద తల ఆలోచన పరిణితిని సూచిస్తుంది. చిన్న కళ్ళు నిశితమైన దృష్టితో లక్ష్యాన్ని చేరుకోవాలని చెబుతుంది. పెద్ద చెవులు నలుదిక్కులా విజ్ఞానం అనంతంగా విని తెలుసుకోవాలని సూచిస్తాయి. చిన్న నోరు మితంగా మాట్లాడాలని చెబుతుంది. దాంతోపాటు ఏది నోటికొస్తే అదే మాట్లాడటం కాకుండా వివేకంతో మాట్లాడాలనే అంతరార్థాన్ని సైతం ప్రబోధిస్తుంది. పెద్ద పొట్ట సామర్థ్యానికి ప్రతీక. అపార అనుభవమే ఆ బాణపొట్ట. ఎలుక వాహనం చీకటిని సూచిస్తుందంటారు. తన కింద చీకట్లను అంటే అజ్ఞానాన్ని అణగదొక్కుతాడని అర్థం. అంటే అజ్ఞానాన్ని అణిచివేయడం ఇందులోని అసలు అంతరార్థం. ఇలా వినాయకుడికి చాలామంది స్థూలార్థాన్ని వివరిస్తున్నారు. ఇవే కాక వినాయక స్వరూపంలో ఎన్నో మరెన్నో అర్థాలు, అంతరార్థాలు దాగున్నాయని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి, గణేశుడు, లంబోదరుడు, హేరంబ గణపతి ఇలా ఎన్నో పేర్లతో విఘ్నహరుణ్ణి భక్తి శ్రద్ధలతో పిలిచి కొలుచుకుంటారు. అదేవిధంగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో గణపతిని సాగ్గీ దాగ్పో, మార్చెన్, కాంగీటెన్, షోటెన్, ఫ్రాఫికానెట్గా వ్యవహరిస్తారు. ఇలాంటి అనేక పేర్లతో గణపతి టిబెట్, జపాన్, థాయిలాండ్, కాంబోడియా, బర్మా, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల్లో పూజలందుకున్నాడు. కాలక్రమంలో అనేక కారణాల వల్ల ఆయా దేశాల్లో వినాయకుడి ఆరాధన మరుగున పడింది. ఇవే కాక మరికొన్ని దేశాల్లో కూడా అలనాటి ఆనవాళ్లు మాత్రం రేఖామాత్రంగా ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ముద్గల పురాణాన్ని అనుసరించి 32 గణపతులు. వాటిలో బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతులతో పాటు సంకష్టహర గణపతి వరకు 32 గణపతులు లెక్కకున్నారు. ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని షోడశ గణపతులు అంటారు.
నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోతున్నాయి. మిగిలినవి వేరేగా కనిపిస్తున్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించి నివేదికను కూడా పేర్కొంది. ఇదే నేపథ్యంలో శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గణేశ పురాణం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కటి చొప్పున 4 అవతారాలని తెలుస్తోంది. కృతయుగంలో కశ్యపుడు, అదితిల కొడుకు మహోత్కట వినాయకుడు ఎర్రటి వర్ణంలో 10 బాహువులతో సింహవాహనుడై ఉంటాడు. త్రేతాయుగంలో శివపార్వతులకి మయూరేశ్వరుడిగా జన్మించాడు. తెల్లని వర్ణంతో 6 భుజాలతో నెమలి వాహనుడై ఉంటాడు. ద్వాపర యుగంలో శివపార్వతులకి గజాననుడు జన్మించాడు. ఎర్రటి వర్ణంతో 4 చేతులతో ఉంటాడు. కలియుగంలో మూషిక వాహనుడిగాను, ఈ యుగం మొదటి పాదం దాటాక అంటే 1,80,000 సంవత్సరాలకు భూమిపై చెడ్డవాళ్లందరినీ వధిస్తాడని పురాణ కథనం. అయితే గణపతి ధూమ్రకేతువుగా నీలిరంగు అశ్వాన్ని అధిరోహించి దుష్ట శిక్షణ చేస్తాడనే వర్ణన కూడా ఇందులో కనిపిస్తుంది. వినాయకుడు ఎరుపు వర్ణంలో ఉంటాడు. ఆయన ఏకదంతుడు. కుడి చేతి వైపు దంతం విరిగిపోయి ఉంటుంది. బ్రహ్మదేవుని సూచన మేరకు మహాభారత రచన కోసం గణేశుణ్ణి ప్రార్థిస్తాడు వ్యాస భగవానుడు. గణేశుడు ప్రత్యక్షమై వ్యాసుడు ఆపకుండా చెప్పుకుంటూ వెళ్తేనే తాను రాస్తానని షరతు విధిస్తాడు. వ్యాసుడు అంగీకరించి తను చెప్పింది అర్థం చేసుకునే గణేశుడు రాయాలని మెలికపెడతాడు. వ్యాస భగవానుడు సంక్లిష్టమైన పదాలతో, అద్భుతమైన వర్ణనలతో మహాభారతాన్ని ఆపకుండా చెప్పుకుపోతుంటే తాను నిరాఘాటంగా రాయడానికి కావలసిన ఘంటం లేదు. కాబట్టి తన దంతాన్నే విరిచి దానితోనే రచన చేస్తాడు. అందుకే విఘ్నేశ్వరుడికి ఒకే దంతం ఉంటుంది. ఇంతటి విశిష్టత గల వినాయకుడు వినాయకిగా స్త్రీ రూపంలోనూ పూజలందుకుంటాడు. అసలు వినాయకుని ఆరాధనలో ఎన్నో నమ్మకాలు, ఔషధీయ మర్మాలు దాగున్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. సుయక్ష అనే రాక్షసిని సంహరించేందుకు వినాయకుడు స్త్రీ రూపాన్ని ధరించినట్లుగా పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ వినాయక రూపాన్ని విఘ్నేశ్వరి, గణేశిని, గణేశ్వరి, గజానని, వినాయకి అనే పేర్లతో కొలుచుకుంటారు. ఈ మూర్తినే వ్యాఘ్రపాద గణపతి అని కూడా అంటారు. కారణం, ఈ వినాయకుని తలభాగం ఏనుగు తలలా, మెడ నుండి నడుము వరకు స్త్రీమూర్తిలా, నడుము నుంచి పాదాల వరకు వ్యాఘ్ర పాదాలలా గోచరిస్తుంది. ఇటువంటి విగ్రహాలను ఉత్తర భారతదేశంలో ఎక్కువగా చూడగలం. ఉత్తరప్రదేశ్లోని రిగ్యాన్ అనే ప్రాంతంలో వినాయకి విగ్రహాన్ని చూడొచ్చు. రాజస్థాన్లోని జైపూర్, షాక్టీనగర్లలో అత్యంత సుందరమైన వినాయకి విగ్రహాలున్నాయి. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వస్తు సంగ్రహాలయంలో, ఒరిస్సాలోని షీరాపూర్లో వినాయకి దర్శనం లభిస్తుంది. దక్షిణాదిన సుచీంద్రం, నాగర్కోవిల్ క్షేత్రాల్లో వినాయకి కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. మహావిష్ణువుకు జయా విజయులనే ద్వారపాలకులున్నట్లే ఆయన చెల్లెలైన పార్వతీదేవికి జయా విజయ అనే చెలికత్తెలున్నారు. ఎంతసేపు అయ్యవారైన భోళాశంకరుడి ఆజ్ఞలు శిరసావహించేవారే కాకుండా అమ్మవారి మాటలను వినేవారు కూడా ఒకడుండాలని చెప్పడంతో పార్వతి తన ఒంటి మీద నలుగుపిండితో గణేశుని సృష్టించి ద్వారపాలకుడిగా నియమిస్తుంది. తన రాకను అడ్డుకున్న గణపతిని సంహరిస్తాడు శివుడు. దీంతో పార్వతీదేవి తన పుత్రుడిని బతికించమని వేడుకుంటుంది. ఇదిలా ఉంటే గజాసురుడనే శివభక్తుడైన రాక్షసుడు ఏనుగు ముఖంతో ఉన్నవాడి చేతిలోనే మరణం సిద్ధించాలని వరం కోరుకుంటాడు. దానికోసమే కైలాస పర్వత సానువుల్లో ఉత్తరాభిముఖంగా అమంగళంగా పడి ఉన్న ఏనుగు ముఖాన్ని ఉత్తరించి గణేశుని బ్రతికిస్తాడు పరమశివుడు. మన గణపతి పురాణం కథను నిజం చేయడానికన్నట్లు రష్యాలో తల మార్పిడికి సంబంధించి వైద్యరంగం విశేష కృషి చేసింది. తల శస్త్రచికిత్స అంటే ఒక జీవి తల మరొక జీవి శరీరంపై అతికించబడుతుంది. ఇప్పటి వరకు శస్త్ర వైద్యులు కుక్కలు, కోతులు, ఎలుకలపై తల మార్పిడిని నిర్వహించారు. అయితే వాటిలో ఏవీ విజయవంతం కాలేదు. జంతువులు కదల్లేకపోయాయి. ఈ ప్రక్రియ తర్వాత కొద్దిసేపటికి అవి చనిపోయాయి. అయితే కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న రష్యన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాలరీ స్పిరిడోనోవ్ 2015లో ఈ ప్రక్రియ కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఇదిలా ఉంటే ఇటాలియన్ న్యూరో సర్జన్ అయిన డాక్టర్ సెర్గియో కెనావెరో తల మార్పిడి కోసం ఒక ప్రోటోకాల్ను ప్రతిపాదించారు.
స్పిరిడోనోవ్పై 2017 కల్లా శస్త్రచికిత్స చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు వైద్య సమాజం నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. కొందరు దీనిని జంక్ సైన్స్ అని ముద్ర వేసి నైతిక ఆందోళనలు లేవనెత్తారు. దీంతో ఈ ప్రయోగం అలా ఆగిపోయింది. భవిష్యత్తులో ఇది సాధ్యమేననే వాదనలు వైద్య రంగంలో వినిపిస్తున్నాయి. బంగారు వర్ణదేహంతో ఏకదంతంతో అలరారే లంబోదరుడిని నమ్మి కొలిచిన వాళ్లను విపత్కర, దారిద్ర్య, మృత్యు బాధలకు దూరం చేస్తాడని భక్తుల విశ్వాసం. మనుష్యుల్లో ఆందోళన, కోపతాపాలు నివారించే మూర్తిగా ఆయనను ఆరాధిస్తారు. వినాయక పూజా విధానంలో ఒక ప్రత్యేకత ఉంది. గణేశుడికి ప్రీతికరమైంది పత్రి పూజ. వినాయక చవితి నాడు గణనాథుడిని 21 రకాల పత్రాలతో పూజ చేస్తారు. జాజి, మారేడు, మాచిపత్రి, విష్ణుక్రాంత మొదలైన ఆకులన్నీ సాధారణంగా పంట పొలాల పక్కన కనిపించే ఔషధ మొక్కలే. అందుకే అన్ని విధాలుగా వినాయకుడు వ్యవసాయ ప్రధాన దేవుడు. వినాయకుడిని పూజించటం అంటే మనకు అన్నం పెట్టే పొలాన్ని, సేద్యాన్ని, భూమిని పూజించినట్లే. ఎవరు ఏ రీతిన కొలిచినా సంతోషించే కరుణాంతరంగుడు గణనాయకుడు. అయితే మట్టి గణపతే మహాగణపతి అని చెబుతారు. గణపతిని ఆరాధించే పత్రుల్లో విశేషమైన ఔషధ గుణాలు సైతం ఉన్నాయి. ఒకసారి మేనమామైన విష్ణువు ఇంట్లో ఆడుకుంటూ భద్రంగా దాచిన సుదర్శన చక్రాన్ని తినుబండారంగా భావించి మింగేస్తాడు బాలవినాయకుడు. చక్రం కోసం వెతికి వేసారిన విష్ణువు అది బాలగణపతి పొట్టలోనే ఉందని గ్రహించి అతణ్ణి నవ్వించటానికి మొదటిసారి గుంజిళ్లు తీస్తాడు. ఆ చర్యలకు వినాయకుడు పగలబడి నవ్వితే సుదర్శన చక్రం బయటపడిందని పురాణ కథనం. ఈ కథ ఆధారంగానే భక్తులు తమ పాప పరిహారాల కోసం గణపతి ఆరాధన చేసేటప్పుడు గుంజీలు తీయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. విశ్వరూప ప్రజాపతి కుమార్తెలు సిద్ధి, బుద్ధి ముందుగా భూప్రదక్షిణ చేసి తిరిగొచ్చిన వారికి వారిద్దరిని ఇచ్చి వివాహం చేయాలని శివపార్వతులు నిర్ణయిస్తారు. కుమారస్వామి నెమలి వాహనమెక్కి హడావిడిగా ప్రదక్షిణకు బయలుదేరితే గణేశుడు మాత్రం 7 మార్లు తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి విజేతగా నిలుస్తాడు. సిద్ధి, బుద్ధి అనడంలో ఇక్కడ ఒక తాత్వికత గోచరిస్తుంది. అదేంటంటే అమ్మవారి గర్భాలయ ద్వారానికి ఇరువైపులా ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే దేవతా స్వరూపాలుంటాయి. కోరిక ఎంత బలీయమైనదైతే క్రియాశక్తి కూడా అంతే బలంగా ఉండాలి. ఈ 2 శక్తుల్ని మనిషి తన ఆధీనంలోకి తెచ్చుకుంటే కోరుకున్న మూలశక్తి సిద్ధిస్తుంది. ఇది అమ్మవారి ద్వారపాలకుల్లోని అసలు అంతరార్థం. అలాగే వినాయకుడి భార్యలైన సిద్ధి, బుద్ధి, సదాచారం, సదాలోచన ఇవి పాటిస్తే మనిషికి స్థితికారకత్వం అనేది స్థిరంగా ఉంటుంది. అదున్నప్పుడు ఏదైనా సిద్ధించటానికి ఒక మూలం ఏర్పడుతుంది. అయితే దానికి బుద్ధి అనేది తోడైతేనే యుక్తితో కూడిన సాధన సాధ్యమవుతుంది. ఈ 2 ఎవరికి సాధ్యపడతాయో వాళ్లకి క్షేమం, లాభం అనేవి వనగూరుతాయి. అందుకే క్షేమం, లాభం అనే ఇద్దరూ విఘ్నేశ్వరుడికి కుమారులుగా చెబుతారు. ఇదొక తాత్విక భావన. వినాయకుడి ఆరాధన మన దేశం నుంచి ఇతర దేశాలకు ప్రధానంగా బౌద్ధం ద్వారా, కొన్ని చోట్ల జైనమతం ద్వారా వ్యాపించింది. టిబెట్లో వినాయకుడిని సాగ్గి డాగ్పో మార్చెన్గా వ్యవహరిస్తారు. గణాలకు అధిపతి అయిన అరుణదేవుడని దీని అర్థం. దీనికి అనుగుణంగా టిబెటన్ల వినాయకుడు ఎర్రటి ఎరుపు రంగులో ఉంటాడు. అందుకే ఈ స్వామిని మహారక్తవర్ణుడిగా వ్యవహరిస్తారు. అలాగే టిబెటన్లు సంపదనిచ్చే 5 దేవుళ్లను కొలుస్తారు. టిబెటన్ పురాణాల ప్రకారం వారు జంబాలాలుగా పిలుచుకునే ఈ దేవుళ్లందరూ బుద్ధుడి అవతారాలే. ఈ 5 అరుణ జంబాలాగా వ్యవహరించే స్వామి గణేశుడి అవతారమేనని కొందరి నమ్మకం. వారి పురాణాల ప్రకారం శివుడు మహాకాలుడు. ఆయన కుమారుడు కోశాగారానికి సాగ్గి డాగ్పో అంటే అధినాయకుడని అర్థం. తనను ప్రార్థించిన వారందరికీ సంపదను ఇస్తుండడంతో ఆగ్రహించిన మహాకాలుడు ఆయన శిరస్సును ఖండించాడని, ఆ తర్వాత ఏనుగు తల అతికించాడని ఒక కథనం టిబెట్లో ప్రచారంలో ఉంది. ఇలా ఒక్కో దేశంలో ఒక్కో విధంగా గణపతి ఆవిర్భావానికి, ఆరాధనకు సంబంధించిన విశేషాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. జపాన్లో గణేశుడిని కాంగీటన్గా కొలుస్తారు. వినాయకుడికి వారు పెరుగు, తేనె, పిండితో తయారు చేసిన రొట్టెలను సమర్పిస్తారు. జపనీయులు గణేశుడిని గణపచి, వినాయక టెన్, బినాయక టెన్, గణపతై, జోబీ టెన్, దైషో కాంగీ టెన్, కాంగీ జిజాయ్ టెన్ ఇలా జపనీయుల వ్యవహారంలో గణేశుడి పేర్లు అనేక రకాలుగా ఉన్నట్టు తెలుస్తోంది.
1832 నాటికి జపాన్లో వినాయకుడికి దాదాపు 131 ఆలయాలు ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. థాయిలాండ్లో గణేశుణ్ణి ప్రాఫికనేసువాన్గా కొలుస్తారు. అదృష్టానికి, విజయానికి ప్రతీకగా, అడ్డంకులను తొలగించే దేవుడిగా భావిస్తారు. థాయ్ వ్యాప్తంగా వినాయకుడికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రధానమైంది సెంట్రల్ బ్యాంకాక్లోని రాయల్ బ్రాహ్మిన్ టెంపుల్. జావాలో గణనాథుడిని జ్ఞానమిచ్చే దేవుడిగా పూజిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇండోనేషియా కరెన్సీపై గణేశుడి చిత్రాలు కనిపిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్, చైనాల్లో సైతం గణేశుడి ఆరాధన ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో 5 నుంచి 7వ శతాబ్దానికి చెందినవిగా భావిస్తున్న కొన్ని గణేశ విగ్రహాలున్నాయి. 13వ శతాబ్దం నాటి గణపతి విగ్రహం కిరీటాలంకృతుడిగా జావాలో లభించింది. సయాంలో దొరికిన విఘ్నేశ్వరుడు కార్మవాహనుడు. ఒక చేతిలో చింతామణిని ధరించి ఉండటం ఈ విగ్రహంలోని ప్రత్యేకత. క్రీస్తు శకం 14వ శతాబ్దికి చెందిన గణపతి విగ్రహం కాంబోడియాలో లభించింది. విద్యా ప్రదాతగా కొలిచే ఈ గణపతి చేతుల్లో పుస్తకం, ఘంటంగా ఉపయోగించే దంతం ఉన్నాయి. ఇక ఇప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా అనేక దేశాల్లో ఉంటున్న హిందువులు వినాయకుడిని స్థానికులకు పరిచయం చేస్తున్నారు. ఇలా మన వినాయకుడు విశ్వ వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఒక భౌతిక పదార్థంలో దేవతను మంత్ర పద్ధతిలో ఆవహించి పూజించడమే మన పూజా సంప్రదాయం. ఏదైనా ఒక భౌతిక పదార్థాన్ని బింబం అంటారు. అది కలశం కావచ్చు, శిలా విగ్రహం కావచ్చు, సాలగ్రామమో, లింగమో, యంత్రమో, పసుపు ముద్దో, దీపజ్యోతో ఏదైనా కావచ్చు. కానీ బింబమే దేవత కాదు. ఈ ప్రతిమారాధన కేవలం నమ్మకం మాత్రమే కాదు, దీని వెనక ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. ప్రతిష్ఠ చేసే స్థిరమూర్తులకు ఒక విధానం, ఎప్పటికప్పుడు ఆవహించి ఆరాధించే చరమూర్తులకు మరో విధి విధానం ఉంటుంది. ఆలయాల్లో అయితే ఒక పద్ధతి, ఇంట్లో మరో పద్ధతి. మంత్రం ద్వారా దేవతను ప్రతిమలో ఆవహింపచేస్తారు. ఆ ప్రతిమకు కూడా కొన్ని నియమాలుంటాయి. కేవలం నమ్మకమే అయితే ఈ నియమాల ప్రసక్తి ఉండదు. వినాయక చవితి నాడు గణపతిని మట్టి ప్రతిమగా ఆరాధించటం శ్రేష్టం. సువర్ణాదిలోహ విగ్రహాల కంటే మట్టి ప్రతిమకే ఈ పూజలో ప్రాధాన్యం ఎక్కువ. శివారాధనలో పార్థివలింగంలాగానే గణపతి ఆరాధనలోనూ పార్థివానికే ప్రాధాన్యత ఉంటుంది. వేద సిద్ధాంతం ప్రకారం ఒకే పరమేశ్వరుడు పంచభూతాల్లో తన శక్తితో వ్యాపించి జగన్నిర్వహణ చేస్తున్నాడు. పృథ్వీలో లీనమైన ఈశ్వర చైతన్యాన్ని గణపతిగా శాస్త్రం అభివర్ణించింది. కార్యసిద్ధికి ప్రతికూలతలను విఘ్నాలు అంటారు. వాటిని తొలగించే దైవం గణపతి. తత్వపరంగా పరమార్థాన్ని తెలియనివ్వని మాయాశక్తే విఘ్నం. దాన్ని నివారించే ఈశ్వరుడే గణేశుడు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలని 4 పురుషార్థాలను ప్రసాదించి 4 చేతులతో భాసిల్లే దైవం గణపతి. త్రిగుణాలకి అతీతమైన పరబ్రహ్మి. చవితి పూజనందుకునే గణేశ తత్వం బుద్ధిని తీర్చిదిద్ది నడిపించే నాయకత్వ లక్షణమే వినయనం. ఆ లక్షణానికి ఆకారమే వినాయకుడు. అంతర్గతంగా హృదయంలో ధ్యానించాల్సిన మూర్తిని బహిర్గతంగా ప్రతిమలో అర్చించి ఏ ఆటంకమూ లేకుండా 4 పురుషార్థాలను సాధించటానికే గణేశ చతుర్థి పూజని పండితులు చెబుతారు. మంత్రశాస్త్రంలో వినాయకుణ్ణి మూలాధార చక్ర అధిష్టాన దేవత అని అంటారు. మూలాధారంలో సుషుమ్న నాడి 3 చుట్టులు చుట్టుకొని పైన పడగ కప్పుకుని ఉన్న పాములాగా ఉంటుంది. యోగాభ్యాసంతో సుషుమ్న నాడిని మేలుకొల్పగలిగితే స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనే షట్ చక్రాల ద్వారా ఆత్మను బ్రహ్మరంధ్రం చేర్చి బ్రహ్మ కపాల విస్ఫోటనంతో ప్రకృతిని దాటి పరమాత్మను చేరే యోగ ప్రక్రియ జరుగుతుంది. సుషుమ్న నాడి పక్కన ఇడ, పింగళ అని 2 నాడులు అనుసరించుకుంటూ ఉంటాయి. నిరంతరం సుషుమ్న వీటితో కలిసే పయనిస్తుంది. ఇడ అంటే జ్ఞానము, పింగళ అంటే కార్యసిద్ధి. అలాగే ఇడ అంటే సిద్ధి, పింగళ అంటే బుద్ధి. మూలాధారం గణపతి. గణపతికి సిద్ధి, బుద్ధి భార్యలు అనడంలో అంతరార్థం ఇదే. అనగా గణపతి అంటే అష్టచక్ర గణములకు అధిపతి. గణపతి అంటే 11 ఇంద్రియ గణములకు అధిపతి. పంచ తన్మాత్రలు, పంచభూతాలు, పంచ విషయాలు, అహంకారం, మహాతత్వం, ప్రకృతి అనే 18 గణములకు అధిపతి గణపతి. మన శరీరంలో ఉండే హస్తములు, పాదములు, జాను, జంఘ, ఊరు, కటి, ఉదర, హృదయ, కంఠ, ఆస్య, భాల, శిర
అను ద్వాదశ అవయవ గణాలకు అధిపతి మన గణనాథుడు. అందుకే విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించటమే కాక విఘ్నాలకు కారణమైన వాటిని పోగొడతాడు. కార్యసిద్ధి కలిగించి తద్వారా సంతోషాన్ని కలిగించి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. మన హైందవ సంప్రదాయంలో శాస్త్రీయత, ఆధ్యాత్మికత రెండూ కలగలిపి ఉంటాయి. ప్రపంచంలో ఇలాంటి అపూర్వ ఆధ్యాత్మిక చింతనని మరెక్కడా చూడలేం. ఉదాహరణకు చెప్పాల్సొస్తే, భూమికి చెందిన అయస్కాంత శక్తి భూమధ్య రేఖ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ భారతదేశం మీదుగా వెళ్తుంది. వేల ఏళ్ల కిందట మన పూర్వీకులు వీటికి ఖచ్చితమైన స్థానాలను కనిపెట్టి ఈ రేఖ వెంబడి చాలా దేవాలయాలు నిర్మించారు. వీటిలో చిదంబరం దేవాలయం ఒకటి. ఈ దేవాలయంలో శూన్యానికి ఒక గుడి ప్రతిష్ఠ చేయబడింది. ఇది ఈ గ్రహం మీద 0 డిగ్రీల శూన్య ఆకర్షణ శక్తిని, చుట్టూ ఉండే జీవులపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయాన్ని తెలియపరుస్తుంది. ఇది ఒక విధమైన శాస్త్రీయ ఆధ్యాత్మిక విధానం. అంతరిక్షంలో గణేష్ చతుర్థి రోజున అనంత విశ్వంలో కొన్ని నక్షత్రాల సమూహం వినాయకుడి ఆకృతిలో ఆవిష్కృతమవుతుందని కొందరి వాదన. అంటే యూనివర్స్లో ఉన్న కొన్ని శాస్త్రీయ విషయాలను ఆరాధనా క్రమంలోకి తీసుకొని ఆధ్యాత్మికత వైపు ప్రజల్ని మళ్లించి దాని ద్వారా అనంత సృష్టి నుండి ఒక కాస్మిక్ శక్తిని పొంది దాని ద్వారా పాజిటివ్ ఎనర్జీని సొంతం చేసుకుని తరించేలా చేస్తుంది. ఇది మన ఆధ్యాత్మిక చింతనలోని పరమార్థం, వినాయక చవితిలోని అంతరార్థం. ఈ విఘ్నేశ్వరుడు వైదిక కాలం నుండి ఆర్యావర్తమైన భారతదేశంలో ఆది దైవ స్వరూపంగా ఆరాధనలందుకుంటున్నాడు. ఇది మన భారతీయ సనాతనత్వంలోని ఒక శాస్త్రీయత. వచ్చేవారం మరో అంశంతో మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.